మిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్ గా ఉడికాక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటైనా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై